'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ ఎలా ఉందంటే, పర్లేదు భయ్య బానే ఉంది. ఎందుకు పర్లేదు బానే ఉందంటే, ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ వచ్చేసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే విశ్వక్సేన్ రాజకీయాల్లోకెళ్తాడు. ఆ తర్వాత ఏమైందనేదే ఈ స్టోరీ. అండ్ ఎందుకు పర్వాలేదన్నానంటే, డైరెక్టర్ ఏ సీన్ కూడా కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేయలేకపోయిండు. ఎమ్మెల్యే అయితారు. ఎమ్మెల్యే ఎందుకయిండు? ఎట్లా అయిండు? ఆ తర్వాత ఏం చేయాలి? ఏదుండది. ఎమ్మెల్యే అయితాడు. మళ్ళా సిగరెట్లు, మందు తాగుతాడు విశ్వక్సేన్. అండ్ ఇంకొక 2 సంవత్సరాలు గడవంగానే మళ్ళా ఎమ్మెల్యే అయితాడు ఇంకొకడు. అసలు అది ఏ సీన్ కరెక్ట్ చూపియలేకపోయిండు డైరెక్టర్. అదొక్కటే మైనస్ పాయింట్ ఈ మూవీ మొత్తం. అండ్ ఫైట్ సీన్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ అన్ని తోపున్నాయి. ఇక మెయిన్ థింగ్ వస్తే విశ్వక్ అన్న పర్ఫార్మెన్స్ విశ్వరూపం తీసిండు భయ్య. ఆ కళ్ళకి క్లోజ్అప్ షాట్లు తీస్తారు. కళ్ళల్లో యాక్టింగ్ చూపిస్తాడు విశ్వక్ అన్న. తోపుంది యాక్టింగ్ అంతే. ఇక హీరోయిన్స్ అంజలి, నేహా శెట్టి ఇద్దరు ఇచ్చి పడేసారు భయ్య. నేహా శెట్టికి ఇలాంటి రోల్స్ అయితే బరాబర్ సెట్ అవుతాయి. ఇంకా అంజలి మాత్రం బోల్డ్ గా ఉంది. ఇక మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజ్ ఇచ్చి పడేసిన మ్యూజిక్ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఉంది. పాటలు కూడా మస్తు ఉన్నాయి. 3 పాటలు ఉన్నాయి. 3కు 3 మస్తు ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ సినిమాలో ఏదైనా మైనస్ పాయింట్ ఉందంటే ఆ స్క్రిప్ట్ ని కరెక్ట్ హ్యాండిల్ చేయలేకపోయిండు డైరెక్టర్. డెబ్యూ డైరెక్టర్ అనుకుంటా. పర్లేదు బాగానే తీసింది కానీ ప్రతి సీన్ ని బరాబర్ చూపించలేకపోయిండు డైరెక్టర్. చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో ఒక మంచి తెలుగు సినిమా వచ్చింది. హ్యాపీగా వెళ్ళి ఒకసారి చూసుకొని వచ్చేసేయండి. అంతే గైస్, రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్టింగ్ గా ఉంటుంది. చిన్న ఛానల్ కదా.